హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూర అయితే చేశాను. మా వారితో తిట్లు కూడా అలానే తిన్నాను. నేను ఏదో చేద్దాం అన్నట్టు అదేదో అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను మంచిగా పులుసులాగా పెడదామంటే అది గ్రేవీలాగా వచ్చేసింది అనమాట. అప్పుడే మధ్యలో బుడ్డోడు అయితే నాకు ఏడుస్తున్నాడండి. ముందుగా వచ్చేసి మంచిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇలా కొత్తిమీర అయితే సన్నగా గ్రైండ్ లాగా మంచిగా ఇట్లా ఒక్కలొక్కలుగా పట్టేసుకొని ఉంచుకున్నమాట. చాలా బాగుంటుంది. చాలా బాగుందనమాట. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఫిష్ మంచిగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి పక్కన పెట్టేసుకొని అయితే ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే మగ్గిన తర్వాత ఇందులో సన్నగా ఒక్కటే టమాటా అయితే యాడ్ చేశాను. చాలా బాగుంది టమాటా వేస్తే. టమాటా వేసి ఇలా కొద్దిగా లైట్గా మగ్గించేసుకున్నాను అనమాట. ఇలా మగ్గించేసుకున్నాక ఇందులో కొద్దిగా లైట్గా ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అని అండ్ అలాగే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫిష్లో ముందే పెట్టేసుకున్నాం కదా కలిపేసి. ఇప్పుడు ఎక్స్ట్రా అయితే ఏం వేసుకోవట్లేదు, మళ్ళీ ఎక్కువైపోతుంది మసాలా అనేసి. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం అయితే టేస్ట్కి సరిపడా వేసుకుని ఇంకా మళ్ళీ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గినాక ఒకసారి అయితే ఇలా చేపలు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇక అంతే, ఎక్కువసేపు నేనేం తిప్పుకోలేదు చేతితో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా చింతపండు అనమాట. నిమ్మకాయ చింతపండు తీసుకొని ఇందులో వేసి ఇలా కలిపేసుకొని అందులో అది వేసుకున్నాను. నేను ఇక బుడ్డోడు పాలిచ్చుకుంటే ఇక దీన్ని మర్చిపోయానండి. ఇది సిమ్లోనే ఉండేసి మంచిగా ఉడికిపోయి మొత్తం వాటర్ వేసిన తర్వాత గ్రేవీ లాగా వచ్చేసింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కానీ పులుసు ఉంటే ఇంకా బాగుండేది అన్నారు మా వారు. ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.